ఒకసారి మన మొక్కలు చూడండి ఎంత కలుపు పుట్టేసిందో. మొత్తం మొక్కల నిండా గడ్డి, ఆకులన్నీ ఎర్ర రంగు అయిపోయి ఎక్కడ చకాక్గానే ఉందండి. కొంచెం అయితే మన గార్డెను ఈరోజు అయితే అవన్నీ తీసేసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఏమీ లేదు, నేను ఏమేమి పనులు చేస్తానో చేసిన పనులు చూపించుకుంటూ నేను చేసే పనులు ఏంటో చెప్తాను. చేసే పనులన్నీ అయితే చూపించలేను, ఎందుకంటే చూపిస్తే కరెక్ట్ గంటన్నర పట్టిద్దండి. అందుకని చెప్పేసి సింపుల్గా చెప్తాను ఏమేం చేస్తానో. ఇవిగోండి, ఇవైతే ఆకులన్నీ బీరతీగలన్నీ ఎర్ర రంగు అయిపోయినాయి. మా విజయ కూడా కొంచెం కొంచెం తీసేస్తుంది ఆకులన్నీ. ఆ ఎర్ర ఆకులు అయిపోయినాయి, మొత్తం తీసేస్తాం ఈరోజు. తర్వాత నీమ్ కేక్ స్ప్రే చేస్తాం. మన మినీ గార్డెన్ అయితే లోపలికి వచ్చేసిందండి. ఎండలు ఎక్కువైపోయినాయి కదా, ఎర్ర రంగు అయిపోతున్నాయి పూలు, అందుకని లోపల పెట్టేసాను కొన్ని. ఇది వచ్చేసి నేను చేసిన పని కూడా మర్మం, నేను రీపోర్ట్ చేసిన అదే కొమ్మలతోటి పెట్టా కదా. ఇదిగోండి ఎన్ని కుండీలు అయితే పెట్టానో అన్ని కుండీలలో కూడా ఒక్కటి కూడా పోకుండా సక్సెస్ఫుల్గా అన్నీ బతికినాయండి. ఇవ్వండి, ఇవి కూడా నేను చూపిస్తానన్నా కదా. ఎప్పుడు చూపించుదామన్నా వీడియోలో లెంతీ అయిపోతుంది ఏమోనని హార్వెస్ట్ చేసుకుంటే గబగబా హార్వెస్ట్ చేస్తాం వెళ్ళిపోవటం అవుతుంది కదా. ఈరోజు అందుకని చెప్పేసి నేనేమేమి చేసినాయి చెయ్యబోయాయి కూడా చెప్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేసాము. ఇవ్వండి, ఇవైతే కొన్ని పూలు మొక్కలు అన్నీ లోపల పెట్టేసినాం. ఇవన్నీ సర్దినాం. ఒక టైం అది అయిపోయింది, ఇది సర్దేయటం లోపల. అయితే పసుపు కొంచెం ఉంది కదా, మొన్న కొన్ని పసుపు కొమ్ములు తీసాం కదా, కుండీలు కొన్ని అయితే తీసేసాం. ఇదిగోండి, అది తీసింది కదా అక్కడే పెట్టాము. అదంతా కడిగి మేము క్లీన్ చేసి ఉడకబెట్టడం అది చేయలేదండి, ఎందుకంటే ఈ లోపల మాకు కొంచెం ఇది వచ్చేసింది, అంటు వచ్చేసింది కదా, ఇంకా ఎందుకులే అని చెప్పేసి దాన్ని అంటుకోలేదు, పక్కన పెట్టేసాం. ఇదిగోండి, ఈరోజు ఈ కుండీలో వచ్చేసింది. ఇది తెస్తుంటేనే కుండీ పగిలిపోయింది కింద పడి. ఇది ఒక్కటి వచ్చినట్టు అనిపించింది. ఇంకా 4-5 కుండీలు అయితే ఉన్నాయండి, అవేమో రాలేదు, తెల్లగానే అనిపిస్తుంది. ఇది ఒకసారి చూద్దాం అసలు ఇది వచ్చిందని చెప్పేసి పడేసరికి అది పగిలిపోయింది. ఇంకా సర్లే అసలు పగిలింది కదా అని చెప్పి చూస్తే ఎర్రగా ఊపడుతుంది. సరేలేని ఎంత వచ్చిందో చూద్దాం ఉంటుంది విజయ. గ్రో బ్యాగుల్లో అయితే రావట్లేదు, ఇందులో వస్తుంది వదినమ్మ అంటుంది. తలకాయ వాటికి తెలుసు, గ్రో బ్యాగులు బకెట్లని ఎందులోనైనా వస్తుంది, తయారవ్వలేదులే అంటున్నా. ఇది ఒకటండి, ఇది నేను మీకు అస్తమానం చూపిస్తానని చెప్తున్నాను కానీ చూపించట్లేదు, మర్చిపోతున్నా. పేడ లిక్విడ్ అండి, పచ్చి పేడతో తయారు చేసుకున్న లిక్విడ్. ఇది 2-3 నెలలు ఉన్నా కూడా పాడు కాదని చెప్పా కానీ మరి చూపించాలి కదా, మీకు కూడా ఐడియా ఉండాలి కదా. నేను చూపిస్తే మీకు పాడవలేదనేది మీకు నమ్మకం వస్తుంది, మీరు కూడా అట్లా తయారు చేసుకొని మీ మొక్కలకు కూడా ఇచ్చుకుంటారు. ఇది కూడా నేను పైదాకా ఉంది కదా, ఆ రోజు కొంచెం కొంచెం పోస్తున్నాను. 2-3 తపాలు అయితే మాకు సరిపోతుంది అనమాట అన్ని మొక్కలకి. చాలా లైట్గా తయారు చేస్తాను, ఎక్కువ మందంగా హెవీగా ఉండకుండా పలసగా. చూసారు అసలు ఏమన్నా స్మెల్ కానీ, పేడ ఆ రోజు పోసినట్టు అప్పుడు ఏమైతే పేడ వాసన వచ్చిందో అదే పేడ వస్తుందండి. అందుట్లో వేసింది నేను ఆవు మూత్రం. నాకు ఒకళ్ళు చూశాను, నేను ఒక దగ్గర ఆవు మూత్రం వేస్తే వాసన స్మెల్ రాదని చెప్పారు అని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని పోసాను. చాలా బాగుందండి అసలు స్మెల్ లేకుండా. మీరైనా అట్లా తయారు చేసుకోవచ్చు మీ మొక్కలకు కూడా. ఇదిగోండి, ఇది అయితే పసుపు అయితే ఎంత వచ్చేసింది ఈరోజు ఈ ఒక్క కుండీలో. మాకైతే ఈ సంవత్సరం చాలా పసుపు వస్తుందండి. నాకు ఇంకా వచ్చే సంవత్సరం వేయకపోయినా సరిపోతుంది. ఇంకా 5-6 కుండీలు ఉన్నాయి, అది కూడా మంచిగా తయారైంది అనుకోండి, చాలా పసుపు వస్తుంది. ఇదిగోండి, ఇవి నిన్న మాకు అది అయిపోయింది కదా, మిగిలిపోయింది కర్మ అయిపోయింది కదా ఇది. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ ఇట్లా మూతులు కోసి వదిలేస్తారండి, అవి ముందు వాళ్ళు ఎందుకు అలా తీసేసుకుంటారు కదా. అయితే చాలానే మిగిలినాయి. ఇంకా ఇవైతే కొన్ని చూపిస్తున్నాను. ఈ మధ్య పెరుగు కూడా మిగిలిపోతాయి కండి, చాలా బకెట్లు మిగిలిపోతాయి ఒక్కోసారి. ఇదిగోండి, పెరుగు కూడా కొంచెం ఒక 2 లీటర్లు అంతా ఈ బకెట్లో వేసేసాం. ఇందులో అయితే మళ్ళీ నేను ఇవి కోసి అందులో వేసేసి ఒక 3-4 డేస్ తర్వాత దీన్ని కూడా మన మొక్కలకి యూజ్ చేసుకుంటాం. పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి ఇందులో. ఇప్పుడైతే పచ్చిమిర్చి లేవు ఇక్కడ పైన, తర్వాత కోసేస్తాను. కలిపేసి విజయ అన్నీ కోసేస్తుంది ఈ లోపల. అదే కోసేంత వరకు ఉంటే లేట్ అవుతుంది కదా. ఇదొక పని ఈరోజు మేము చేసేయండి పనులు ఈరోజు. నేను ఎప్పుడు చూపించుకుంటాం హార్వెస్ట్ లేక నేను చేసేయన్నీ అంటూ ఎప్పుడు చూపించలేదు. ఈరోజు ఇదే చూపించాలని
ప్రత్యేకంగా. ఇదిగోండి మా పుష్ప తోట సిస్టర్ అడిగారు కదా ఈరోజు కామెంట్లో, మా ఈ సిస్టరు పొట్ల పిందెలు పడుతున్నాయి కానీ అన్నీ మాడిపోతున్నాయి అని అడిగారు. కానీ కొంచెం ఈ సమ్మర్ వచ్చేసింది కదమ్మా, ఇప్పుడు సమ్మర్ వచ్చేసరికి కొంచెం పొట్లకాయలు కష్టమే అసలైతే. కాకపోతే ఏంటంటే వర్షం కానీ పడ్డదంటే 1-2 వర్షాలు కానీ ఇప్పుడు పడితే మాత్రం విపరీతంగా వస్తాయి పొట్లకాయలు. వర్షం లేకపోతే మాత్రం కొంచెం కష్టమే. ఇదిగోండి నాది అసలు మొత్తం పోయింది తీగంతా. పోయి మొన్న వర్షం పడేసరికి తీగ చూడ ఎంత బాగా ఎదిగి సాగిపోయింది. 2-3 పిందెలు పడ్డాయి మళ్ళా. అయ్యో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో తీగకి 1-2 ఉన్నాయిలే కానీ అది ఒకటి మాడిపోయింది. తీగలు అయితే మాత్రం బాగా ఎదుగుతున్నాయి. వర్షాకాలంలో వచ్చినట్టు పొట్లకాయలు ఏ కాయలైనా రావు, పొట్లకాయలు కొంచెం కష్టం. పొట్ల తీగ మంచి హెల్తీగా ఉండాలి, అసలు ముందు డ్రైగా కాకుండా తీగ ఎదుగుతూ ఉండాలి. రోజు మనం ఈరోజు చూస్తే రేపు అంత దూరం పోయే అంత హెల్తీగా ఉంటేనే పొట్లకాయలు నిలబడతాయి. ఇదిగోండి ఇక్కడ 2 పడ్డాయి, 2 పిందెలు అది మాడిపోయింది, ఇది కొంచెం బాగుంది. దీనికి పాలినేషన్ కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ పుప్పిడి అనేది అది లోపలికి ఉంటుంది, అన్ని ఫ్లవర్స్ లాగా బయట కనిపించదు. అది కూడా మనం ఆ ఫ్లవర్స్ అన్నీ ఆ పక్కమట ఉన్న ఆ రెమ్మలు లాంటివన్నీ తీసేస్తేనే మనం ఆ పాలినేషన్ అయినా చేయటైద్ది. మనమైనా హ్యాండ్ పాలినేషన్ అయినా కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ అయితే చేయాలి పొట్ల తీగలకి. అందులో మనకి అస్తమానం ఈ సీతాకోక చిలుకలని ఇవన్నీ రావు కదా పగల టైంలో, ఈ ఉదయం పూట పూలు పోస్తాయి. ఇక చీమలు ఉంటే చీమల వల్ల కావాలి కానీ లేకపోతే మాత్రం మనకి హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ. మరి మట్టి మనం దాన్ని తీగ పెట్టుకునేటప్పుడు తర్వాత పైన వేద్దాంలే అనుకోకుండా ఫస్ట్ మనం కుండీ ఎందుట్లో అయితే పెడతానో అది 50-50 పెట్టుకోవాలి. ఎరువు ఒక 50, మట్టి ఒక 50 అట్లా పెట్టుకుంటేనే అది ఫస్ట్ నుంచి హెల్తీగా వస్తుంది. తీగ మొదలు లావుగా ఉండి వస్తేనే మనకి పిందెలు అనేవి నిలబడతాయి. తీగ సన్నగా కింద మొదలు ఎంత సన్నగా వచ్చిందనుకోండి, అది పొరపాటున కూడా మనకి కాయలు రావు. మనం దాన్ని పెంచినా కూడా వేస్ట్ అయిపోతుంది. ఆకులు కూడా ఇవైతే హెల్తీగా ఉన్నాయి, అది చూడాలి ఏమైనా నిలబడతాయేమో. పోయినసారి ఒకసారి 2, ఒకసారి 2 వచ్చినాయి. ఎండలు అయితే ముదిరిపోయినాయి. ఇప్పుడు కొంచెం కష్టమే. మరి దీనికి మొదల్లోనే వస్తుంది ఎక్కువ రోగం, అది బంకలాగా పట్టేసిద్ది. మన పుస్తకాలకు ఇదివరకు చిన్నప్పుడు పుస్తకాలకు అంటించుకునే వాళ్ళు బంక గుంటాయి ఇట్లా ఉండలుండలుగా అట్లా వచ్చింది దీనికి కూడా సేమ్. అది తీసేసుకొని అక్కడ బూడిద వేసుకోవాలి. మరి నీమ్ కేకు కొంచెం, మరి చుట్టలు, ఈ పొగాకు రసం ఇవి పోస్తే కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ కావటం తొందరగానే అవుతుందిలే కానీ కాయలు నిలబట్టమే కొంచెం కష్టం. ఇక పొట్ల తీగకు చేసే అంత ఏం ఉండదు. ఇంకా అందులో బలంగా ఫస్ట్ పెట్టినప్పటి నుంచి బలంగా పెరిగింది అనుకోండి చెట్టు, మనకి ఆటోమేటిక్గా కాయలు నిలబడతాయి. బలంగా పెరగకుండా నీరసంగా ఉన్నప్పుడే చెట్టు పాడైపోతుంది. ఇక్కడ చూడండి చిక్కుడు తీగ ఉంటే చిక్కుడు తీగ మొదలు చూడండి అసలు ఒక స్తంభంలాగా తయారైంది. ఇంకా అందులో ఈ పొట్ల తీగలు కూడా నాకు కూడా ఏమొస్తాయో చూడాలి. అసలు అంత బలవంతా అదే లాగేసుకుంటుంది. నేను చేసే పని అయితే మాత్రం ఈరోజు ఇదిగోండి ఆకులన్నీ ఎర్రరంగా అయిపోయినాయి కదా, ఈ ముందు ఇవన్నీ తీసేసుకొని ఇవి పండు బారిపోయినట్టుగా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక తీగ ఉంది, ఇది బీరతీగ. ఇంత బలంగా ఉండాలి, ఎట్టు ఉండాలి తీగ, ఇంత హెల్తీగా ఎదిగిపోతుండాలి. మనం మంచిగా హెల్తీగా వస్తేనే మనకి కాయలు అనేవి నిలబడతాయి. 2-3 బీరతీగలు ఉన్నాయి. 2-3 బీరతీగలు ఒక బీరతీగ బాగా హెల్తీగా వస్తుంది, 2 కొంచెం డల్లుగా ఉన్నాయి. ఇక్కడ సొరతీగ చూడండి, సొరతీగ కూడా అంతే చాలా మందంగా, అది మొదలు అంతే లావుగుంది, వచ్చే తీగలు కూడా అంతే బలంగా వస్తున్నాయి. అప్పుడు మనకి కొంచెం నమ్మకం కాయలు నిలబడతాయి అని. పొట్ల తీగ కూడా అంతే రావాలి, బలంగా వస్తేనే కాయలు నిలబడతాయి. కాకపోతే 20 కాయలు పిందెలు వచ్చినాయి అనుకుంటే దాంట్లో 2-3 నిలబడతాయి. పొట్ల తీగలు పడ్డాయి అన్నీ అస్సలు నిలబడవు. రావటం బాగా వస్తాయి, ఉండటం ఒక 2-3 ఉంటాయి. దానికి వర్షాకాలంలో పొట్లకాయలు బాగా వచ్చేది, ఇప్పుడు కొంచెం కష్టమే. వర్షాలు ఉండాలి, వర్షాలు ఉంటే మాత్రం ఈరోజు చూసిన తీగ రేపు అక్కడెక్కడో కనపడిద్ది, ఇవాళ ఇక్కడ చూస్తే రేపు అక్కడ కనపడుతుంది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది వర్షం వస్తే. దానికి వర్షమే పొట్ల తీగక, మనం చేసేది ఏముండదు. పొట్ల కాయలు మాడిపోతున్నాయని బాధపడ మాకు. వస్తాయి మీకు ఒక 5-6 పిందెలు పడ్డాయి అనుకుంటే మీకు వేసినందుకైనా 1-2 అయితే వస్తాయి కంపల్సరీ. మీకు తీగలు కూడా కొన్ని చాలా నాయన్నీ డ్రైగా అయిపోయినాయి, కొన్ని ముడత వచ్చేసింది. కొన్ని రోజు ఇది డైలీ ఒక్కరోజు చూసి వదిలేస్తే
మాత్రం ఉండే గార్డెన్లు అయితే కావు. ఈ మనకి టెర్రస్ గార్డెన్లు భూమిలో లాగా కాదు కదా. ఎప్పుడు ఉదయం సాయంత్రం పిల్లల్ని సాకినట్టే సాకాలి. ఇక్కడ ఒక తీగకైతే నేతి బీరలు అయితే 2 నిలబడ్డాయి. మరి అవి నిలబడతాయో అవి మాడిపోతాయి కూడా చూడాలి. మరి అది కూడా చిన్న గోనె సంచిలో ఉంది, అదే పడి మొలిసింది, ఎదిగిపోయింది పైకి. సర్లే అని కొంచెం సపోర్ట్ ఇచ్చాను, 2 పడ్డాయి. మా విజయ్ కొయ్యటం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందుట్లో ఉల్లిపాయలు మన మజ్జిగలో పోసేద్దాం. పోసేసి 4 రోజులు పర్మెంట్ అయ్యాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి అప్పుడు మొక్కలకి స్ప్రే చేస్తానండి. ఇది బాగా వడకట్టేసి మిగిలిందే మొక్కల మొదట్లో పోసేస్తా. చాలా మంచిదండి మా మొక్కలకి ఇది. ఇదిగోండి, ఇవి నేను ఇంకొకటి చూపించాలనుకుంటున్నా అస్తమానం మందారాలు. ఇది మీకు గుర్తుందో లేదో, నేను రీపాట్ చేసి అసలు మొక్కలు డ్రైగా అయిపోయి ఎల్లో కలర్లో ఉన్నాయి. అస్సలు ఆకులు గ్రీనరీగా లేవు, పూలనే రావట్లా, మొగ్గొచ్చి మాడిపోతుంది. ఇక ఒకసారి రీపాట్ చేసి కొత్త మట్టి పెట్టి రీపాట్ చేద్దాం, ఉంది తీసేద్దాం అనుకున్నా. అప్పటి నుంచి ఉంచితే ఇప్పటికి తిప్పుకున్నది. దీనికి ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయండి, మంచిగా హెల్దీగా వచ్చింది చెట్టు. దాంట్లో నేను ఇది వేసే కనకాంబరం మొక్క మొలిసింది. ఇది కూడా మా విజయ అసలు పూలు రాకపోతే చాలు ఇక తీసేయదమ్మా, ఈ పాడు కానీ పూలు రావట్లేదు, తీసేయి అంటది. మనం తీసేయనంగానెట్ట దాని రోగం అనేది దానికి పాపం కరెక్ట్ మందు పడితేనే కదా తిప్పుకునేది. మనుషుల లెక్కే మనం ఏది పడితే అది వేసేది, రాలేదంటే ఎట్టా. దానికి మనం ఇచ్చే మందు కరెక్ట్ సరిపోవాలి, దానికి సరిపోయినప్పుడే దాని రోగం తగ్గిద్ది, కొంచెం హెల్దీగా వస్తుంది. ఈరోజైతే వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.